అందరికీ నమస్కారం. ఇగో జొన్నలు తీసుకున్నాను నేను ఈరోజు పేలాలకి. దీంతో బాగా కాలే నీళ్ళు పోసేసి ఒక 2 మినిట్స్ ఉంచేసి తీసేసి ఆరబెట్టుకొని అప్పుడు వేయించుకుంటే బాగా పొంగుతాయండి. బాగా తెల్ల నీళ్ళు పోసాను. ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి 2 సార్లు కడిగి మనం గాలించుకొని పక్కన పెట్టేసుకొని గుడ్డ మీద ఆరిపోసుకుంటే ఆరిపోతాయండి, వెంటనే తీస్తాం కాబట్టి. అప్పుడు కొంచెం కొంచెం వేసి వేపితే పేలాలు బాగా పొంగుతాయండి. తర్వాత పేలాలు వేపాక చూపిస్తాను. పేలాలు ఇంత బాగా వస్తాయి. మనం వేడి నీళ్ళు వేసి పెట్టాం కదండి, ప్రతి ఒక్కటి పేలుతాయి గింజలు లేకుండా. కాకపోతే కొంచెం వేగేటప్పుడు మూత పెట్టుకుంటే అవి ఎగిరిపోకుండా ఉంటాయండి, అది ఎగిరి కింద పడతాయి. అవి చల్లారాక మిక్స్ చేసుకొని బెల్లము, యాలకులు, కొబ్బరి అన్నీ వేసుకుంటే మాకు పేలుతుందండి. ఇంట్లోనే ఫ్రెష్గా చేసుకుంటే ఎంత 2 మినిట్స్ బాగా తెల్ల నీళ్ళలో ఒకసారి జొన్నలు పోసేసి, నేనైతే దోసకాయలు తెచ్చి పెట్టుకుంటాను కదండి, జొన్నలు ఇంట్లో ఉన్నాయి. ఇవన్నీ చక్కగా పేలాలయ్యాయి. వీటిని మనం తర్వాత చల్లారాక మిక్సీ పట్టుకుంటే అయిపోతుంది. ఈజీగా కూడా మిక్సీ కూడా ఈజీగా అవుతుంది పేలాలయ్యాయి. ఇదిగోండి యాలకులు, కొబ్బరి తీసుకున్నాను కొంచెం పేలపిండికి. రాత్రి వేయించాను కదండి, దానికోసం 4-5 యాలకులు తీసుకున్నాను. కొబ్బరి మెదగదు కదా, అందుకని ముందే వేస్తున్నాను. ఇవ్వండి పేలాలు రెడీ అయిపోయాయి. కొబ్బరి కొంచెం మెదిగాక పేలాలు వేసి బెల్లం. చాలా సింపుల్ అండి, తెలియని వాళ్ళకే చెప్తున్నాను, మళ్ళీ కూడా చెప్తున్నా, తెలిసిన వాళ్ళకి కాదు. అండి కొబ్బరి మెదిగింది, ఇప్పుడు మనం పేలాలు వేసుకుంటాం. ఇవ్వండి పేలాలు కొంచెం జిగురుగా ఉంది, ఇలా దీంట్లో ఒకసారి కలిపేసి మిక్సీ వేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి రెడీ అయిపోయింది పేలుతుంది. నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీట్గా వచ్చేసింది పొడి పొడిగా మంచిగా మిక్సీ వేసి.